శ్రీమాత్రే నమః. నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. ఈ రోజునే సంకష్టార చతుర్థి వ్రతము. చంద్రుని క్షీణదశ అనగా కృష్ణపక్షంలో వచ్చిన చతుర్థి రోజున ఈ వ్రతాన్ని జరుపుకుంటాము. ముఖ్యంగా పౌర్ణమి తరువాత 4వ రోజున ఈ వ్రతం ఉంటుంది. చంద్రోదయానికి చవితి తిథి ఉన్న రోజునే సంకష్టార గణపతి వ్రతాన్ని చేసుకుంటాము. అయితే గణేశుడు ప్రతి మాసమందున ఒక్కొక్క నామంతో ఒక్కొక్క పీఠం పైన పూజింపబడతాడు. ఆ నామాన్ని, పీఠాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. చైత్రమాసమందున వికట మహాగణపతిగా స్వామి వినాయక పీఠం పైన ఆసీనులై ఉంటారు. వైశాఖ మాసమందున జనక్రరాజ ఏకదంత గణపతిగా శ్రీచక్ర పీఠం పైన, జ్యేష్ఠ మాసమందున కృష్ణపింగళ మహాగణపతిగా శ్రీ శక్తి గణపతి పీఠం పైన, ఆషాఢ మాసమందున గజానన గణపతిగా విష్ణుపీఠం పైన, శ్రావణ మాసంలోను హేరంబ మహాగణపతిగా గణపతి పీఠమందున, భాద్రపద మాసములోను విఘ్నరాజ మహాగణపతిగా విఘ్నేశ్వర పీఠమందున, ఆశ్వయుజ మాసాన వక్రతుండ మహాగణపతిగా భువనేశ్వరి పీఠం పైన, కార్తీక మాసమందున గణదీప మహాగణపతిగా శివపీఠమందున, మార్గశిర మాసమందున అకురథ మహాగణపతిగా దుర్గాపీఠం పైన, పుష్యమాసంలోను లంబోదర మహాగణపతిగా సౌరపీఠమందున, మాఘమాసంలోను ద్విజప్రియ మహాగణపతిగా సామాన్యదేవ పీఠం పైన, పల్గుణ మాసంలో బాలచంద్ర మహాగణపతిగా ఆగమ పీఠం పైన, అధిక మాసమందున విభువన పాలక మహాగణపతిగా దూర్వ పిల్వ పత్ర పీఠం పైన స్వామి ఆసీనులై ఉంటారు. ఈ విధంగా అధిక మాసంతో కలిపి 13 నామాలతో 13 పీఠముల యందు అధిష్ఠించి స్వామి ఉంటారు. ప్రతి మాసంలోనూ ఆ మాసానికి సంబంధించిన నామంతో స్వామికి చంద్రోదయాన పూజించడం వలన సులభంగా స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చును. ఈ రోజున స్వామిని ఓం వికటాయ నమః అనే నామంతో పూజ చేసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాము. శ్రీమాత్రే నమః.